16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనం. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఇదిగో అల్పుణ్ణి, యోగ్యత లేని వాడిని నిలబడుతూ ఉన్నాను. దేవా, నన్ను మరుగు చేయండి. మీరు మాట్లాడండి అయ్యా. స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడైనా అయ్యా, మానవ స్వరాన్ని ఎవరి జీవితంలో ఎటువంటి కార్యం జరిగించలేదు కనుక యా దైవీకమైన స్వరంతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామం పేరిట అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. చేరువైన మీ అందరికీ కూడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది వందనాలు చెప్పారు, నా మీద ఏమైనా కోపం ఉందా? అందరూ ఇక్కడికి వచ్చేయాలి. ఇంకా బయట ఉన్న పరిస్థితులు ఒక 45 నిమిషాలు వదిలేయండి. ఇంక తర్వాత మా పరిస్థితులన్నీ మనతోటే ఉంటాయి. బయటికి వెళ్ళాక అటు మోసుకుపోదాం. కొంచెం సేపు మీ దృష్టి ఎక్కడికి తీసుకురావాలి? వాక్యం మీదకి తీసుకురావాలి. ఎందుకనంటే మన జీవితాల్లో వాక్యం చేయలేనిది ఇంకేది చేయలేదండి. నువ్వు ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళినా వాక్యం చేయలేనిది, దేవుని వాక్కు చేయలేనిది ఇంకేది కూడా చేయలేదు. ఆమెన్. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ఈరోజు అంశానికి మనం పెట్టుకునే పేరు ఏంటయ్యా అంటే, మధ్యలో నిలిచేవారు కావాలట ప్రభువుకి. చెప్పండి, మధ్యలో నిలిచేవారు కావాలి. ఎవరికెవరికి మధ్యలో నిలిచేవారు కావాలి? చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడే వారిగా మనం ఉండాలి. చచ్చిపోయేవారంటే ఎవరు? ఏమంటే శారీరకంగా చనిపోయేవారు కాదు. ఎవరు వాళ్ళు? ఆత్మీయంగా చనిపోయేవారు అనేక మంది ఉన్నారు. వారి మధ్యలోని ఉండి వారిని ఎవరి వైపుకు నడిపించాలి? బ్రతికిన వారి వైపుకి, అంటే దేవునిలోనికి నీవు నేను నడిపించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనల్ని దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, ఇటు దేవునికి అలాగే అటు మానవులకి మధ్యలో నిలిచే వారిగా మనం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. చూద్దాం, సంఖ్యాకాండము ఇప్పుడు చదివిన 16వ అధ్యాయము 44వ వచనం నుంచి చూస్తే, యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. చదవండి అన్న. అప్పుడు మోషే, నీవు దోపార్తిని తీసుకుని బలిపీఠమును నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికిన్న వారికిని మధ్యన నిలబడుగా తెగులు ఆగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడతా ఉన్నారు? మోషే అహరోనులు కనబడతా ఉన్నారు. ఏం జరిగిందయ్యా అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా వీరిలో కొంతమంది ఏకమై
ఎవరి మీద తిరుగుబాటు చేశారట? మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. 16వ అధ్యాయము తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదివితే ఏమండి, తిరుగుబాటు చేసి ఏమండి మోషే అహరోనుల్ని దేవుడు పిలుచుకున్నాడా? ఆయన స్వరాన్ని మేము వినవలేదా? మేము ప్రత్యేకమైన వారు అన్నట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడేశారు. ఏమండి, ఇష్టానుసారంగా మాట్లాడేస్తే దేవుని కోపం ఎవరి మీద రగులుకుందట? ఇశ్రాయేలీయుల మీద రగులుకొనెను. పై వచనాలు కూడా చాలా ఘాటుగా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తే చూడండి, ఆ మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. దాతాము అభిరాములు వీళ్ళు ఏం చేశారట? చాలు వీళ్ళు ఏం చేశారంట? మోషే అహరోనుల మీద సనుక్కున్నారు, తిరుగుబాటు చేసి ఏమండి మందిరంలోనికి వారు కూడా ధూపార్తులు పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా నేను లేవీల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే తర్వాత మనకు తెలుసు భూమి నెరవేరడం. వాళ్ళందరూ కూడా ఏమైపోయారట? భూమి వారిని మింగేయటం. తర్వాత జరిగిందంతా కూడా తెలిసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ మోషేల మీద ఇంతమందిని చంపేసావు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 41వ వచనం. మరనాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనుల మీద విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి. చూసారా ఏం చేశారట? వీళ్ళు సనిగారు. ఏమంటే ఇక్కడ మనం చదవబడితే బయలుపడే మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు అన్నాడు మోషేని పిలిచి, మోషే నువ్వు పక్కకుండు, నేను వీళ్ళందరినీ కూడా లయపరిచేసి నీలో నుంచి ప్రత్యేకంగా ఒక జనాన్ని నడిపిస్తాను అన్నాడు. ఏమండి, మనమైతే ఎంత సంతోషపడిపోతాం కదా. ఏమంటాం మనమైతే? దేవుని దృష్టిలో నేనున్నాను, దేవుడు నన్ను ప్రత్యేకంగా ఉంచాలనుకున్నాడని చాలా ఆనందపడిపోతాం. కానీ మోషే అంటాడు, అయ్యా ఇదిగో ఆ ఐగుప్తీయులు అనుకుంటారు మీ దేవుడు అరణ్యంలో నడిపించలేక మధ్యలో ఏం చేసేసాడు? చంపేశాడు అనుకుంటారయ్యా. పొరపాటును కూడా నీవు అలా చేయకూడదని దేవుని బతులాడుకుంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదవబడిన మూలవాక్యాన్ని చూస్తే అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగేను. నీవు నేను ఏమైపోవాలయ్యా అంటే నశించిపోయే వారి మధ్యలో నిలబడే వారిగా మనం ఉండాలి. ఆమెన్. ఎక్కడ నిలబడాలి మనం? ఎవరైతే ఏమంటే పాపంలో కొట్టుకుపోయి లోకంలో నశించిపోతూ ఉన్నారో వారిని బట్టి మనం ధూపం వేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ధూపం అది? ప్రార్థనా ధూపం వేయగలగాలి. ఆమెన్. ఏమంటే నశించిపోతున్న వారందరి పట్ల మోషేకి విపరీతమైన భారం ఉందండి. ఏమండి ఆ భారం లేకపోతే వెంటనే అహరోనుకి చెప్తూ ఉన్నాడు, అహరోను నీ వెళ్ళి ధూపార్తి పట్టుకొని, ఇదిగో దేవుని కోపం రగులుకుందయ్యా, నువ్వేం చేయాలి? ఇప్పుడు ధూపం వేయాలి. అంటే అనేక మంది నశించిపోయేటప్పుడు నీవు వేసే ప్రార్థనా ధూపం వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తుంది. ఆమెన్. ఏ ధూపం వేయాలి మనం? ప్రార్థనా ధూపం వేయగలగాలి. అనేక మంది జీవితాలు వెలిగింపబడటానికి ఏమంటే మన భారతదేశాన్ని తీసుకోండి. మనం చాలా సులువుగా బైబిల్ చేతపట్టుకుని తిరుగుతున్నాం. దేవుని యొక్క వాక్యం మనకి చాలా సులువుగా అందింది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తే కొన్ని మిషనరీస్ వచ్చాయి. దేనికి? స్వార్థ చేయటానికి. అంటే భారతదేశం ఏమైపోతుంది? నశించిపోతుంది. కనుక మనం ఏం చేయాలి? వారికి స్వార్థను అందించాలని దేవుని గురించి చెప్పడానికి మధ్యవర్తులుగా కొన్ని మిషనరీస్ ఏమైనాయట? భారతదేశం పక్కన నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. వారు ఆ త్యాగం చేయకపోతే మనం ఇంకా కూడా నాశనకరమైన కోపంలోనే మిగిలిపోదాం.
వారంతా త్యాగం చేశారంటే ఏమంటే వారికున్న ఆ యొక్క సుఖభోగాలన్నీ పక్కన పెట్టి ఆయా దేశాల నుంచి వచ్చారు కదండి. వారు రాబట్టే కదా అనేకమైన కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వారు గుంటూరు ప్రాంతాన్ని మధ్యముఖంగా చేసుకుని అక్కడి నుంచి పరిచర్యను విస్తరింపజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారంత గొప్పగా మధ్యలో నిలవబడకపోతే, లేకపోతే వారు మాకెందుకు ఆ భారం, ఇదిగో మేము మంచి దేశాల్లో ఉన్నాం కదా అనుకుంటే మనకు ఆ సువార్త అందేది ఈ రోజున? ఇలా మనం రక్షించబడేవాళ్ళమా? కాదు కదా. కనుక నశించిపోతున్న వారి పట్ల మనకు కూడా ఏముండాలి? ఇప్పుడు భారం ఉండాలి. నేనెందుకు మధ్యలో నిలబడకూడదో, నేనెందుకు ప్రార్థనా ధూపం వేయకూడదన్న భారం నీలో నాలో కలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క ఖ్యాతి అంతా కూడా దేవుడు మోషేకే ఇస్తా ఉన్నాడు. దోపార్తేసింది ఎవరు? అహరోను. కానీ దేవుడు ఆ ప్రాముఖ్యత ప్రాధాన్యత మోషేకి ఇస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే చూడండి, కీర్తనలు 106వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, 106వ అధ్యాయము కీర్తనలు 106వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనని, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడినో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఏం చేశాడంటండి? అడ్డుగా నిలబడ్డాడు. ఎవరికెవరికి మధ్యలో నిలబడ్డాడు? దేవునికి, ఇశ్రాయేలీలకి, లేకపోతే అక్కడ ఉన్న మనుషులందరికీ కూడా అడ్డుగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఎంత ఆ యొక్క రోషం లేకపోతే, ఏమంటే మోషేను కనుక మీరు ప్రారంభాన్ని ఒక్కసారి చూస్తే ఎటువంటి వాడో తెలుసా? ఏమండి, ఆ యొక్క ఫరో దగ్గర ఉన్నప్పుడు హెబ్రీయుడును, చెప్పండి, హెబ్రీయుడు ఇంకెవరో ఐగుప్తీయుడు కొట్టుకుంటా ఉంటే, ఇదిగో మా హెబ్రీయుడిని కొడతావని ఒక్క దెబ్బ గుద్దితేనట్ట ఇసుకలోకి వెళ్ళిపోయాడట ఐగుప్తీయుడు. అంటే మోషేకి ఎంత కోపమో చూడండి. అటువంటి కోపం కలిగినోడు దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడట? ఏమంటే 40 దినాలు గొర్రెలు మేపించాడు దేవుడు. ఆ కోపం అంతా ఏమైపోయిందట? శాంతిగా మారిపోయి దేవుడే మోషే గురించి చెప్తూ, భూమి మీద మోషే అంత సాత్వికుడు లేడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితాల్లో కూడా దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను నన్ను మలచడానికి దేవుడు ఎన్ని అయినా మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను నన్ను చెక్కడానికి ఆయన ఏ రూపమైతే నీలో నాలో ఆశించాడో అది రావటానికి దేవుడు ఎన్ని శ్రమలనైనా నీ జీవితంలో అనుమతిస్తాడన్న విషయాన్ని నీవు నిత్యము జ్ఞాప్తిలో ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే నశించిపోతున్న వారి మధ్యలో ఎవరు నిలబడ్డారట? మొదటి మాట, మోషే నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నశించిపోతున్న ప్రాంతం కొరకు చూడండి, ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి మాట, నశించు వారి మధ్యలో మోషే నిలబడితే సదోమ కొరకు అబ్రహాము మధ్యలో నిలబడ్డాడట. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదవా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును, అమ్మ ఎవరో ఒకరు చదవ, నాశనము చేయకవా? నాశనము కాయవా? ఆ చొప్పున చేసి
దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయవాడని చెప్పినప్పుడు యెహోవా సదోమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును బట్టి కాయుదునెను. 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైనందున పట్టణమును నాశనము చేయదు అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడు ఇంకా అతనితో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడినది అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడిన ఎడల చేయనెను. ఇదిగో ప్రభుతో ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే అబ్రహాం గారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, దేవునితో మాట్లాడడం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ అబ్రహాం గారు ఎంత తెగించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉదాహరణకి చెప్పాలంటే కూరగాయలు బేరాలు ఆడతారు కదా, అలా దేవునితో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. 50 మంది దగ్గర నుంచి ఎక్కడి దాకా వచ్చాడు? 5 తగ్గించుకుంటూ 10 మంది వరకు వచ్చాడు. ప్రభు అన్నాడు, 10 మంది నీతిమంతులు సదోమ గొమొర్రా కనబడితే నేను దాన్ని నాశనం చేయకుండా ఉంటానన్నాడు. ఏమండి, అబ్రహాము గారికి ఆ ప్రాంతం మీద ఎందుకు అంత మక్కువ? ఎవరున్నాడు అక్కడ? తన అన్న కొడుకైన లోతు ఉన్నాడు. ఏమంటే బాల్యం నుంచి అన్న లేడు. అబ్రహాం దగ్గర పెరిగినవాడు లోతు. ఈ లోతు సదోమలో ఉన్నాడని, సదోమ గురించిన భారం ఎవరికి ఉంది? అబ్రహాముకు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతూ ఉన్నాను, మీకున్న రక్త సంబంధులను బట్టి, వారు ఉంటున్న ప్రాంతాలను బట్టి మీకు భారం ఉందా? ఎప్పుడు కూడా మన భారం ఏమై ఉంటుంది? నేను బాగుండాలి, నా భార్య నా పిల్లలు బాగుండాలి కదా. కానీ అబ్రహాముకి ఎవరి గురించిన భారం ఇది? ఒక పట్టణంలో తన తమ్ముడు ఉన్నాడని, క్షమించండి, తన అన్న కుమారుడు, తన కుమారుడు ఉన్నాడని అబ్రహాముకున్న భారం అండి. ఏదో రకంగా నేనేం చేయాలి? సదోమ పట్టణాన్ని కాపాడుకోవాలని ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, అయ్యా 10 మంది ఉన్నా కూడా చెప్పండి, నేను సదోమను రక్షిస్తానయ్యా, కాపాడుతానయ్యా అని వాగ్దానం చేస్తే విరిచి వడ్డించి జల్లెడు పడితే ఎంతమంది ఉన్నారట అక్కడ? చెప్పాలి, తెలిసిన లెక్కే మనందరికీ. సదోమ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? లెక్కల్లో చాలా వీక్ అండి మీరు. లోతు భార్య, లోతు కుమారులే, కుమార్తెలు 2, మొత్తం విరిచి 4 ఉన్నారు. ఇంకా లెక్కకి ఎంతమంది తక్కువ అయ్యారు? 6 కావాలి. పాపం లోతు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు ఈ లెక్కలో పోడ్చాలని. ఎవరైతే అల్లులుగా వారిని పిల్లలకి ప్రదానం చేశాడో లేదో కానీ వారిని కూడా పిలుస్తున్నాడు, స్వాగతిస్తున్నాడు. అయ్యా ఇదిగో సదోమ నాశనం అయిపోతుంది, మీరు రండి అంటే వాళ్ళకి లోతు చెప్పే మాటలు ఎలా ఉన్నాయట చూడండి. ఈ యొక్క సదోమ ప్రాంతం గురించి ఎవరికి భారం ఉంది? అబ్రహాం వేడుకుంటూ ఉన్నాడండి, బతులాడుకుంటూ ఉన్నాడు. దేవా 10 మంది, ఏమంటే 50 దగ్గర నుంచి మొదలుపెట్టి 10 మంది వరకు వచ్చాడు. ఏమంటే మనకున్న
బంధుమిత్రులు, రక్త సంబంధుల గురించి ఆ భారం మనకుందా? మన ప్రాంతాలను బట్టి నేటికి మా గ్రామం బట్టి కొన్ని పేర్లు పెట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. ఒక వీధి ఉంది భయంకరమైన ఆ విగ్రహారంతో కూడిపోయి, ఆ పరిస్థితిని బట్టి నేటికి మా గ్రామం గురించి నేను ప్రార్థన చేస్తాను. అంటే మనం విడిచి వచ్చేసాం కదా, మేము దాటి వచ్చేసాం కదా, మేము రక్షింపబడ్డాం కదా అంటే అది స్వార్థం అయిపోద్దండి మన జీవితాల్లో. మనకున్న కుటుంబాలు బట్టి, మనకున్న చెప్పండి బంధుమిత్రులు బట్టి, రక్త సంబంధులు బట్టి మనకేముండాలట? భారం ఉండాలి. వారిని ఏదో రకంగా ఎక్కడికి నడిపించాలి? దేవుని సన్నిధికి నడిపించే వరకు నేను ఎలా ఉంటాను? వారికి మధ్యవర్తిగా ఉంటానన్న భారం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమందికి మధ్యవర్తిగా ఉండాలని ఆశపడతా ఉన్నారు? నేను నా కుటుంబం నిమిత్తం మధ్యవర్తిగా ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకండి ఆ బాధ అంటున్నారా? ఆ భారం మనకు ఉండాలండి. ఏమండి, అబ్రహాముకి ఆ భారం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడట? అబ్రహామును గొప్పగా చెప్పండి ఆశీర్వదించాడు. ఏమండి, పోతే పోయిందని విడిచిపెట్టలేదు, కానీ ఏం చేశాడట? లోతును కాపాడుకోవడానికి ఎంతగానో మాట్లాడాలి మీరు. లోతును కాపాడడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఏమంటే ఏదో రకంగా రక్షించుకోవాలని పాటుపడ్డాడండి. దేవునితో బతులాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను. ఏమంటే సదోమ కొరకు అబ్రహాము మధ్యలో నిలబడితే చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు. అదే ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే లోతుని ఎవరిని బట్టి దేవుడు తప్పించాడు? ఆ నాశనము మధ్యలో నుంచి లోతుని తప్పించాడు. కారణం ఎవరో తెలుసా? ఏమంటే అబ్రహామును బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే లోతును. నీవు గనుక నీ కుటుంబాలు బట్టి, నీకు కలిగిన రక్త సంబంధాలను బట్టి నీవు ధూపం వేసే స్థితిలో ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటే నిన్ను బట్టి మీ కుటుంబాలు, మీ తరాలని దేవుడు వర్ధిల్లింపజేస్తాడండి. ఇప్పుడు ఈ తరంతో అయిపోయేదానికైతే మనం ఇంత భక్తి చేయక్కర్లేదు. మన తరాలు ఏమవ్వాలి? దీవెనకరంగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. మూడవ మాటలోకి వెళ్తూ ఉన్నాను. యూదుల కొరకు ఎస్తేరు మధ్యలో నిలబడిందట. ఏం చేసింది? యూదుల కొరకు ఏమండి, నా యొక్క వంశాన్ని నేను ఏదో రకంగా కాపాడుకోవాలి. చూద్దాం ఆ మాట. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషేను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. చాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటుందండి ఎస్తేరి? నేను నశించదను. ఏమండి, ఎంత గొప్ప భారం అంటే, ఒక మాటలో చెప్పాలంటే నేను చచ్చిపోతాను, కానీ ఏమవ్వాలి? యూదులు కాపాడబడాలి. నేను ఒక్కదాన్ని నశించిపోతే 1000 మంది యూదులు రక్షింపబడతారన్న గొప్ప ఏమంటే ఆశ ఎవరికుంది? ఎస్తేరుకుంది. దేవుడు నీ నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు గొప్పవండి.
ఏమండి, మనం మన కుటుంబాల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అంత ఉన్నదా భక్తి మనకి? వాళ్ళేం నశించిపోతారండి? వాళ్ళకంత ప్రమాదం ఏం పుంజుకొచ్చింది అనుకుంటున్నారా? ఏమండి, యవనస్తులు ఏమైపోయారు ఈ దినాల్లో? భయంకరంగా పాడైపోతున్న దినాలు. మరి ఏమైపోతూ ఉన్నారు? చిన్న చిన్న వయసులోనే ఏమండి డ్రగ్స్కు బానిసలు అయిపోతూ ఉన్నారు. 18-19 సంవత్సరాలు వచ్చేటప్పటికి మరొక తెలియని ఉన్మాదులుగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఏ ప్రేమ తెలియట్లేదు, దేవుని ప్రేమ తెలియట్లేదు. అన్ని ప్రేమలు తెలుస్తున్నాయి, కానీ లోకంలో ఉన్న ప్రేమలన్నీ చుట్టూ వచ్చేస్తున్నారు, కానీ దేవుని ప్రేమ తెలియట్లేదు. ఆ ప్రేమను చెప్పేవారు ఎవరో లేరట. అందుకే భక్తుడు ఈ రీతిగా పాడతాడు కదా, నా పేరే తెలియని జనులు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. నా పేరే తెలియని జనులు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ఒకరైనా మీలో ఎవరైనా, ఒకరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా ప్రేరే తెలియని జనులు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి నారు. మనం వెళ్ళం, కానీ ఎవరన్నా నడుం కట్టుకుని వెళ్తే వెనకలాగేతాం. ఏమండి, మనం వెళ్ళాం. ఎవరన్నా భారం కట్టుకుని ప్రభు కోసం నిలబడతామంటే పుట్టుకుని లాగేస్తాం. ఒక పాస్టర్ గారు చక్కటి సభ పెట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడట. నేటి విశ్వాసులందరూ పీతల లాంటి వాళ్ళు అన్నాడట. ఏమన్నారు? పీతల లాంటి వాళ్ళు అంటే అక్కడున్న పెద్ద పెద్ద సేవకులు అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఈయనేదో గొప్ప బిషప్ అన్నారు, ఈయనకిత్తేనో అందరూ ఎదురుగా విశ్వాసులందరూ పీతలు అంటున్నారంటే ఒక స్టోరీ చెప్పుకొచ్చాడట. మన ప్రాంతాల్లోంచి ఆ సముద్ర ఫుడ్, సీ ఫుడ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ ప్రాంతాలకి. మీరు జాగ్రత్తగా గమనించారా? అన్నిటికీ మూతలు వేస్తారండి, చక్కగా వేసి ప్యాక్ చేస్తారు, కానీ పీతలు దానికి ఏం మూత వేయక్కర్లేదు. ఎందుకు తెలుసా? ఒక పీత ఎక్కిందనుకోండి 4 పీతల కిందకి లాగేస్తాయి. అలాగే మన విశ్వాస జీవితాల్లో కూడా ఎవరన్నా భారం కట్టుకుని నడుము కట్టుకుని ముందుకు వెళ్ళారనుకోండి, వెనకాల 4 రాళ్ళు వేసి లాగేస్తారు వెనక బడబడ. మనం వెళ్ళేవాళ్ళని వెళ్ళనేమో. అందుకే భారతదేశం చాలా గొప్పదండి. ఏమండి, అందుకే ఆ సేవకుడు ఏమన్నాడట, పీతలు లాంటి వాళ్ళు. మనం అలా ఉండకూడదు. మనం పురుగొల్పి అనేక మందిని ప్రోత్సహించి పంపించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే యూదుల కొరకు ఎస్తేరుకి ఎంత భారం అండి. చక్కటి రాజగృహంలో ఉంది, నేను వెల్గా సెటిల్ అయిపోయాను, నాకు ఇంక ఏది తిరగలేదు అనుకుంటలేదు, నా జనాన్ని నేను కాపాడుకోవాలి, నా జనం నశించిపోకూడదన్న ఆశ, తృష్ణ ఎస్తేరుకుంది. అంటే మీరు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, మీ ప్రాంతాలను బట్టి, మీ కుటుంబీకులను బట్టి మీకు కూడా ఏముండాలి? మా వాళ్ళు ఎవ్వరూ కూడా నశించిపోకూడదు, మా వాళ్ళు ఎవరూ కూడా యేసయ్య ప్రేమను ఎరగకుండా చనిపోకూడదన్న భారం మనందరిలో కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే మనం ఎప్పుడైతే ఆ భారం మనకు ఉంటుందో దేవుడే మనల్ని నడిపిస్తాడు. నీకు ఆ తృష్ణ ఉంటే అటు భారం కలిగినోడిని దేవుడు నీ దగ్గర నడిపిస్తాడు. ఆమేన్. మొదట మనలో ఏం ఉండాలట? ఆ భారం ఉండాలి. మోషే అలా అయితే నశించిపోతున్న వారి మధ్యలో నిలిచిపోయాడో,
నీవు కూడా నశించిపోయే వారి మధ్యలో నిలబడే అనుభవం మనలో ఉండాలి. ఆమేన్. ఎవరు ఆమేన్ చెప్పట్లే. వారందరినీ కూడా మనం ఏం చేయాలా? ప్రభు వైపుకి త్రెప్పాలి. మనమేమో ఇండియా గేట్కి వెళ్ళాం, ఇక్కడే ఉంటుంది కదా. ఎప్పుడు వెళ్ళినా నేను మీరమ్మని తీసుకెళ్తాను, లేడీస్ ఎవరో ఒకరు ఉంటే చక్కగా మాట్లాడుతుందని తీసుకెళ్తాను. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. మేము వెళ్ళిన కాడి నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు కొత్తలు పరిచయం అవ్వాలి, తెలుగు వాళ్ళు అయి ఉండాలి అనుకుంటా వెళ్తాం. ఇక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటే ఇందాక దాకా ఈ సిస్టర్ కూర్చుంది కదా అక్కడ, అప్పుడు ఇండియా గేట్లో చేద్ది. వెళ్ళి మాట్లాడితే మాకు కావాల్సినవి కొనుక్కుంటా మీరమ్మ గారు తినంగా ఉండదన్నమాట. ఆవిడ అందే, మీరు చర్చికి వెళ్తారా అందే. నేను అనుకుంటున్నానా లేనిపోయింది ఆవిడకి ఎదుగుతూ ఎందుకు, ఆవిడ మంచిదానికి మంచిగా చెప్తుంది, ఇంకేమైనా తేడా వస్తే నీకు ఎందుకమ్మా అంటది. అంటే ఆవిడ అంది, అవునండి వెళ్తాం అని. మిమ్మల్ని చూస్తే చాలా చక్కగా ఉన్నారండి, ఎక్కడ మీ చర్చ అంది. మా చర్చికి రండి అందే. ఎక్కడండి మీ చర్చ అంటే, ఆయన మా పాస్టర్ గారు, మా ఆయనండి అని చెప్తే మా మాటలు ఆవిడికి చాలా ఇంపుకున్నాయట. ఆ వారం నుంచి రావటం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగునుగా. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొంతమందిని మనం ఏం చేయాలా? లాగాలి. శక్తి వంచన లేకుండా మనం పని చేయాలి. మనం ఆశపడ్డాం అనుకుంటే దేవుడు నడిపిస్తాడు. అది ఒక రోజులోనో 2 రోజుల్లో జరిగిపోదు, కొంచెం టైం పడుతుంది. కానీ మనం ఆ టైం దాకా ఏం చేయాలట? నిరీక్షించాలి. దేవుడు వాగ్దానం చేశాడు, వెంటనే అబ్రహాంకి ఇచ్చేసాడండి దీవెనలో. ఎన్నో పరీక్షలు, ఎన్నో ప్రతికూలతలు, వాటన్నిటిలో 25 సంవత్సరాలు కనిపెడితే కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం తన జీవితంలో నెరవేరలేదు. కానీ మనకేముంటుంది? 25 రోజుల్లో పని అయిపోవాలి, లేకపోతే మామూలుగా ఉండదు. మరి మా పాస్టర్ గారు సరిగా ప్రార్థన చేయట్లేదు. అంటే ఈ వాట్సాప్ పుణ్యం అని చాలా స్పీడ్ ఎక్కువైపోయింది మనకి కదా. ఏం చేస్తున్నాం? ఇలా పెడుతుంటే అలా వెళ్ళిపోతుంది. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం ఏమంటే చెక్ ఇప్పుడు పంపితే, మా ప్రమీల గారికి బాగా తెలుసు, వేసింది అనుకుంటప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి ఉంటుంది కోయిట్లో. ఇప్పుడు చెక్ అయితే ఎప్పటికి వెళ్ళేది? ఇప్పుడు చెక్ అయితే 4 రోజులకి వెళ్ళేది. 4 రోజులకు వెళ్ళిపోతే వెంటనే బ్యాంకులో అయితే ఆ డబ్బులు ఇచ్చేవాడు కాదు. మళ్ళీ ఏమనేవాడు? 15 రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్ళి క్లియరెన్స్ రావాలి. అంటే మనం ఇక్కడ నెల కడితే మళ్ళీ వచ్చి నెల జీతం మన చేతిలో ఉన్న అక్కడ మన డబ్బులు మనకే వచ్చాయి కదా. అప్పుడు చాలా భక్తి బాగుండేది. ఇప్పుడేమో మందిరం నుంచి బయటికి వెళ్ళి డబ్బులు కట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ చెప్పకుండానే అక్కడ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఈ స్పీడ్ ఎక్కువయ్యేటప్పటికి విశ్వాసంలో కూడా ఏమైపోయిందే? స్పీడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తే రేపు పొద్దుట వచ్చేయాలి, లేదా పాస్టర్ గారు మార్చేస్తున్నారు. ఈ పాస్టర్ గారు వద్దు, ఇంకో పాస్టర్ గారు ఉన్నారట, ఆయన చేతి వెంటనే అయిపోతున్నాయట. అంటే ఆ భక్తి మనల్ని దైవత్వంలో స్థిరంగా ఉండనివ్వదండి. ఆలస్యమైన మన దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. కానీ మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఓర్పు తన క్రియ మన జీవితంలో జరగనివ్వాలట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ స్పీడ్లు ఎక్కువైనాయి అని భక్తి జీవితంలో స్పీడ్ పెంచకండి, ప్రమాదంలో పడిపోతాం, యాక్సిడెంట్లు అయిపోతాయి. కనుక మన ఆత్మీయత సజావుగా సాగాలంటే లోక స్పీడ్లు ఏవి కూడా మనల్ని కంగారు పెట్టనివ్వకండి. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట, యూదుల కొరకు ఎస్తేరు ఏం చేసిందట? మధ్యలో నిలబడిందండి. నేను నశించిపోయినా నశించిపోతాను, కానీ ఎవరు రక్షించబడాలి? నా యూదులందరూ కూడా రక్షింపబడాలి అనుకుంది. కానీ చూడండి, అక్కడ ఈ మొర్దెకై అనేవాడు ఎంతగానో ఏం చేశాడట? ఏమండి చెప్పాలి. యూదులను నాశనం చేయటకు గాను
ఉమ్. 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 మరి ఒక దుఃఖం నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. చాలా మా దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే దేవుడు ఏ రీతిగా అయినా రక్షించుకుంటాడు. ఏమంటే మొర్దెకై చాలా భారం కలిగి, ఏమంటే తన కూతురు కాకపోయినప్పటికీ ఎస్తేర్ని ఏం చేసుకున్నాడట, అడాప్ట్ చేసుకున్నాడు, పెంచాడు. ఏమంటే పెంచినప్పటి నుంచి కూడా ఒక చక్కటి ధైర్యం కలిగిన కుమార్తెగా. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఏమైపోతారండి, ఎంతో బలహీనలు అయిపోతారు. కానీ ఎస్తేర్ని ధైర్యంగా పెంచారు. ఈ మొర్దెకై ఏదో రకంగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. కాబట్టి దేవుని కార్యాలాగో ఎవరో ఒకరు తలపెట్టకపోతే పనులు ఆగిపోతాయి అనుకోవడం అసాధ్యం. ఎలా అయినా జరిగించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇంకొక ఎన్నో మాట, మూడో మాట కదా, నాలుగో మాట, ఇశ్రాయేలీయుల కొరకు సమూయేలు మధ్యలో నిలబడ్డాడట. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. అంతటా సమూయేలు 7:5 ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపించి నేను నీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. చాలమ్మ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయుల మీద జయం లేకుండా ఉంటున్న దినాలవి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో సమూయేలు అంటున్నాడు, రండి మనం అందరం ఎక్కడ కూడుకుందాం, మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకుని మనం ప్రార్థన చేద్దాం. మీ పక్షాన నేను దేవునికి విజ్ఞాపన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి వారు మన మధ్యలో ఉండాలి. నేనున్నాను నీకు ప్రార్థన చేసే అనే వాళ్ళు మనకున్నారా? ఏమండి, అటువంటి వారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏమండి, చెడు స్నేహాలు చక్కగా ఉంటాయి మనకి. నేను ప్రార్థన చేస్తాను నువ్వు వెళ్ళని చెప్పే మనుషులు మనకి కావాలండి. ప్రార్థన గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఆమేన్. ఇక్కడ యథార్థ హృదయంతో సమూయేలు చేయుచున్న ప్రార్థన దేవుడు ఆలకించి, చూడండి అదే అధ్యాయము 12వ వచనంలో చూస్తే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనోకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఒక రాయిని తీసుకుని మధ్యలో పెట్టాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఎవరు కావాలి? ఇప్పుడు మధ్యలో నిలబడేవారు కావాలి. దేవునికి మానవునికి మధ్యలో నిలబడేవారు కావాలి. ఏమంటే మధ్యవర్తులుగా ఉండేవారు లోకంలో చాలామంది ఉంటారు.
అటువంటి వారు కాదు. ఏం చేయాలి? నీ కొరకు దూపార్తులు పట్టుకుని ధూపం వేసేవారు కావాలి. నిన్ను రక్షించుకునేవారు కావాలి. నీ కొరకు కన్నీరు కార్చేవారు కావాలి. అంటే పనికి రాని వారు 10 మంది ఉండటం కంటే పనికొచ్చేవాడు ఒక్కడు చాలు. చెప్పేవారు చాలామంది ఉంటారు, కానీ చేసేవారు బహు కొద్ది మందే ఉంటారు. కానీ మనకెవరు కావాలి? మన కొరకు నిలబడేవారు కావాలి. నాశనం చేసేవారు కాదు, మనల్ని పాడు చేసేవాళ్ళు కాదు. నేను కోడి దేశంలో ఎవరిని ఎక్కడ కదిపినా, అమ్మ చక్కగా ఉండేదానివి ఎలా అయిపోయావు ఏంటంటే, పలానా సహోదరి పలానా సహోదరుడు వారిని వీరు పరిచయం చేశారు, వీరిని వారు పరిచయం చేశారు, నా బ్రతుకు ఇలా అయిపోయింది అని చెప్పేవారు అనేక మంది ఉన్నారండి. అంటే వారు ఏర్పాటు చేసుకునే స్నేహాలు ఏమి లేవు, మంచిగా లేవు. వారిని ఏం చేస్తున్నాయి? నాశనం వైపుకి నడిపిస్తూ ఉన్నాయి. మొన్న ఒక పేపర్ చదువుతూ ఉంటే అక్కడ రాయబడ్డది, ఒక ఆవిడకి HIV పాజిటివ్ వచ్చింది. ఏమొచ్చింది? HIV పాజిటివ్ వస్తే ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ ఫోన్ అసలు ఎవరితో ఈవిడికి సంబంధాలు ఉన్నాయని ఎంక్వైరీ చేస్తే అక్రమ సంబంధం 20 మందితో పెట్టుకుంటాడు. ఏం చేయాలన్నట్ట? నేను ఒక్కదాన్నే నాశనం అవ్వకూడదు, నాతో పాటు గుంపుని వేసుకుపోవాలని 20 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అందుకని పోతే నేను ఒక్కదాన్నే పోకూడదని ఓ బ్యాచ్ తయారు చేసిందట. పోలీసులు తన నెంబర్ తీసుకుని ఎవరెవరితో మాట్లాడుతుందని ఐడెంటిఫై చేసి ఆ చాట్ అంతా చేస్తుంటే అందరితో కూడా వల్గర్ చాటింగే ఉందట. అంటే చూడండి, నశించిపోయే వారికి ఏముంది? ఏదో రకంగా కొంతమందిని నాశనం చేయాలని అంత ఆసక్తి ఉంటే, రక్షింపబడుతున్న మనకేది? ఏమంటే నేను రక్షించబడ్డాను, నా ద్వారా కొన్ని ఆత్మలు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ భారం నీలో ఉంటే ఏం చేస్తావు తెలుసా? అగ్నిలో నుండి లాగినట్లుగా కొంతమందిని నీవే లాగుతావు. మా పాస్టర్ గారు ఉన్నాడు, మా ప్రార్థన బరులు ఉన్నారు, మా ప్రార్థన టీం ఉంది, అయ్యి రావు, నేనే నడుము కట్టుకోవాలి, నేనే మధ్యలో ఉండాలి. ఆ భారం నీకుంటే దేవుడు నిన్ను గొప్పగా వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక వ్యక్తిని చూపించి ముగించేస్తానండి. అంటే మొదటిగా ఎవరు? మోషే నశించిపోతున్న వారి మధ్యలో నిలబడ్డాడు. రెండవదిగా అబ్రహాము సదోమ కొరకు ఏమండి మధ్యలో నిలబడి తన అన్న కుమారుడు లోతును రక్షించుకున్నాడు. మూడవదిగా ఎస్తేరు తన వంశాన్ని ఏం చేసుకుందండి? నేను నశించిపోతున్న వంశాన్ని రక్షించుకుంటానని ఎస్తేరు నిలబడ్డది. నాలుగవదిగా సమూయేలు ఇశ్రాయేలీయులకి మధ్యవర్తిగా నిలబడి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి అని వారందరినీ పురుగొల్పి ప్రార్థన చేసి యుద్ధానికి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. చివరిగా మనందరి కొరకు అండి క్రీస్తు మధ్యవర్తిగా నలిగిపోయాడు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఆయన మనల్ని తండ్రితో సమాధానపరచాలని నా నిమిత్తము మధ్యవర్తం తీసుకుని తండ్రికున్న కోపాన్ని, మన మీద ఉన్న కోపాన్ని తగ్గించడానికి ఏం చేసాడో తెలుసా? ఆయనే తన ప్రాణాన్ని పణంగా పెట్టేశారు. తన ప్రాణాన్ని పెట్టి మనందరిని ఆయన
రక్షించుకున్నాడండి. ఆయన మధ్యత్వం వర్తించారు కాబట్టే నీవు నేను తండ్రితో సమాధానపరచబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. లేకుంటే ఆ తెర అలాగే ఉండేది. మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇంకా కూడా రాకుండా ఏమంటే వెలుపటే మనం మిగిలిపోయేవారు. మందిరం యొక్క ఆవరణంలోనే ఉండిపోయేవాళ్ళం. ఆయన మరణం మనల్ని ఏం చేసిందట? అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టే కృప యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టు ఇంకా గొప్ప రక్షణ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. చూడండి, చివరిగా యెహెజ్కేలు గ్రంథము, ఆయనకి ఎవరు కావాలి అనేది ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం అందరూ చూడండి, మీ వచనం 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దెట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఏమండి, ఏమైపోయినాయి అక్కడ? బద్దలైన సందులలో నిలవబడేవారు కావాలి. ఈరోజు మన అంశం ఏంటి? మధ్యలో నిలిచేవారు కావాలి. కొన్ని గోడలు బేట్లు వచ్చేసినాయి అట్ట. ఏమొచ్చినాయి? కొన్ని గోడలు బేట్లు వచ్చేసినాయి. వాటిని ఏం చేయాలా? మధ్యలో నిలబడి కట్టగలిగిన వారు ప్రభువుకు కావాలట. ఏమండి, నీవు నేను ఆ మధ్యలో నిలిచేవారిగా ఉన్నామా? కొంతమందినైనా అయ్యా నా శక్తి వంచన లేకుండా పని చేస్తానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క ఆత్మనైనా ప్రభు కొరకు నడిపిస్తాను, నా శక్తి వంచన లేకుండా పని చేస్తానండి. ఏమంటే ఎవరు లేరా? కొన్ని ఒక చెయ్యలేసింది అంతేనా? 45 నిమిషాల్లో ఒక్కరినైనా పట్టుకుందే. ఆత్మల కోసం పాటుపడరా? పడాలి. ఎందుకంటే ఒక్కరినే రక్షించినానండి, ఒక్కరినే దేవుని మందిరానికి నడిపించిన, ఇక్కడ ఎవరు సంతోషించినా సంతోషించకపోయిన పరలోకంలో దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. ఏమన్నా నిన్ను బట్టి ఆయన ఆనందించాలి తప్ప నిన్ను బట్టి అన్నడూ కూడా బాధపడకూడదు. నా కుమారు ఇలా ఎందుకు అయిపోతుంది, నా కుమారుడు ఇలా ఎందుకు అయిపోతున్నాడు, నిన్ను బట్టి తండ్రి ఎప్పుడూ కూడా దుఃఖించకూడదండి. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడట? దేశం పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. ఏమంటే దేశం ఏమవ్వాలి? పాడవకుండా ఉండాలంటే ఏమంటే దొంగలు ఎక్కడి నుంచి ప్రవేశిస్తారు? గేట్లు అంటే వస్తారా? గోడ దూకు వస్తారా? లేకపోతే ఎక్కడన్నా కన్నాలు ఉంటే అందులోంచి దూరేసి లోపలికి ప్రవేశిస్తాడు. ఆ కన్నాలను పూడ్చేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మన ప్రాంతాలు, మన గృహాల్ని మనమే కాపాడుకోవాలి. ఆమేన్. ఎంతమంది మధ్యలో నిలబడేవారుగా ఉంటారు? నా బాధ కొంతమందికి అర్థమైనట్టుంది. కొన్ని చేతులు లెగుతున్నాయి. నా కోసం కాదు, ఈ మందిరంలో కాదు, మీరు ఎక్కడున్నా కూడా అక్కడ దేవుని పని జరిగించండి. అది దేవుడు విడిచిపెట్టడండి. నీకొక్కడికి కాదు, నిన్ను బట్టి మీ తరాలని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే ఆ దీవెన ఎన్నడూ కూడా నేను దాటిపోదు. ఏదో తెలుసా, ఒక ఆత్మ దేవుని దగ్గరికి నడిపిస్తే. కనుక మోషే వల్లే, ఏమండి అబ్రహాము వల్లే, మీరమ్మ గారు మీరు ఆగండమ్మా చెప్పాలి, సమూయేలు వలే, చివర యేసుక్రీస్తు ప్రభువు వలే నా ప్రాణమైనా పెట్టి కొంతమందిని రక్షిస్తాను. ఎస్తేరుకున్న భారం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, మధ్యలో నిలబడే వారంగా నేనుందును గాక, ఆ భారం నాకు దయచేయండి. అడుగుదామా? ఆ మధ్యలో నిలబడాలి. నేను అనేక మందిని నీ వైపుకు నడిపించాలయ్యా. ఆ దేశం నాశనం అయిపోతూ ఉంది, అనేక మంది పాడైపోతూ ఉన్నారు. మీ ప్రేమ తెలియక అయ్యా, మిమ్మల్ని రుచి చూచి తప్పిపోయిన వారు కొంతమంది అగ్నిలో నుంచి లాగునట్లుగా కొంతమందిని లాగమన్నారయ్యా. అట్టి కృప ధన్యత నాకు మాకు దయచే. అయ్యా, మోషే నాశనం అయిపోతున్న ప్రజల మధ్యలో నిలబడిపోయాడు. నీవంటున్నావు, మోషే ఆ మధ్యలో నుంచి నీ వెళ్ళు అన్నా కూడా యా ఇదిగో తన అన్న అహరోన్ని ప్రేరేపించి ధూపార్తికి తీసుకురమ్మంటూ ఉన్నాడు. అయ్యా, మాలోనైనా నిత్యము ధూపం వేసి బిడ్డలు మీరు లేపండి నాయన. ప్రార్థనా పరులు లేపండి, ప్రాకారాలను కదిలించే వారిని మీరు లేపండి. అనేక మందిని మీ వైపుకు త్రిప్పటానికి ప్రతి బిడ్డను ఒక సాధనంగా మీరు మలచండి. మా శక్తి చేత జరగదు కానీ మీ ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించమని బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ వినిన వాక్యం వారి హృదయాల్లో స్థిరపరిచి ఫదిలపరచుమని యేసు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు.